చేయడానికి చిన్న క్యారెక్టరే కావచ్చు, కానీ వచ్చే పాపులారిటీ క్రేజ్ మాత్రం చాలా పెద్దది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని చెక్కింది జక్కన్నాయే. హీరోలుగా చేస్తోంది టాలీవుడ్ టాప్ స్టార్స్ చెర్రీ అండ్ తారకాయే. పాన్ ఇండియా స్పాన్ ఆయే. దగ్గర 500 కోట్ల బడ్జెట్ ఆయే. అలాంటి RRR సినిమాని, ఆ సినిమాలోని క్యారెక్టర్ని ఎవరైనా వదులుకుంటారా చెప్పండి? వదులుకోరు కదా. కానీ ఇక్కడ కొంతమంది బాలీవుడ్ బ్యూటీలు వదులుకున్నారు. ఇంతకీ వారెవరు అని థింక్ చేస్తున్నారా? డోంట్ థింక్, లెట్స్ సీ. అల్లూరిని పెళ్లి చేసుకుని కొమురం భీమ్కి అల్లూరి ఫ్లాష్ బ్యాక్ చెప్పి వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధల్ని తొలగించి ఇద్దరు ఒక్కటయ్యేలా చేసే క్యారెక్టరే సీత క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చేసే అందరి మనసుల్ని దోచుకుంది బాలీవుడ్ బ్యూటీ అలియా. అయితే ఇదే క్యారెక్టర్ని మొదట శ్రద్ధా కపూర్కి ఆఫర్ చేశారు జక్కన్న. కానీ ఎట్ ప్రెజెంట్ బాలీవుడ్లో ఈ బ్యూటీ ఫుల్ బిజీగా ఉండటం, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో జక్కన్నకి థ్యాంక్స్ చెప్పి పక్కకి తప్పుకుంది. ఇక ఇప్పుడు అలా చేసినందుకు బాధపడుతూ బ్యాడ్ లక్కి బ్రాండ్ అంబాసిడర్గా ఫీల్ అవుతోంది. ఇక శ్రద్ధ నో అనగానే ఇమ్మీడియట్లీ పరిణితి చోప్రాని కలిశారు జక్కన్న. స్టోరీ నరేట్ కూడా చేశారు. ఈ స్టోరీ విన్న పరిణితి ఎగిరి గంతేసి మరీ సినిమా ఒప్పేసుకుంది. తెలుగు నేర్చుకుంటున్నానని పట్టరాని ఆనందంతో ఆ వెంటనే ట్వీట్ కూడా చేసింది. RRR ఆఫర్ విషయాన్ని తెలివిగా లీక్ కూడా చేసింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుండి పక్కకు తప్పుకుంది. డాన్స్ షోలో హోస్ట్గా, వెబ్ సిరీస్లో గెస్ట్గా కనిపిస్తూ పాపులారిటీ మిస్ అయిన మోడల్లా మిగిలిపోయింది. ఇలా చివరికి మన జక్కన్న ఎయిర్పోర్ట్లో కలిసిన ఆలియాతో RRR ప్రాజెక్టు గురించి చెప్పటం, అనుకోకుండా తలుపు తట్టిన అదృష్టాన్ని ఆలియా గట్టిగా పట్టుకోవడంతో సీతగా ఆలియా ఫిక్స్ అయిపోయారు. చెర్రీ ఎన్టీఆర్ని కలిపి సినిమాని టర్న్ చేసే కీ రోల్లో ఒదిగిపోయారు. బాలీవుడ్ సినిమాకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు.